చేశారు. ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర 100 కోట్లు పెట్టి ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా. ఎవరైనా అనుకున్నామా? మన అప్ప దగ్గర కొండలు గుట్టలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే 1000 మంది వాకింగ్ పోతారట అక్కడ. అంటే అంత ఆలోచించారు. అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ 11 నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో 11 నెలల్లో నెల తగ్గించుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం. మొన్న గొడవ అవుతుంది కదా, 3 రోజుల నుండి చూస్తున్నాం కదా. అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడనేది చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కుమంది. ఎక్కడున్నాము ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ఏం చేయాలి, కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన లేదు. అరే నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ 3 రోజుల నుండి 4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళా జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే 2 మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసభ్యంగా ప్రవర్తించిన ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం నుండి సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను 3rd డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పినారు. మరి రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా, మహిళల్ని అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికారంలో ఉన్న వాళ్ళు, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు, ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు, వినిపించట్లేదా, కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక్కసారి కన్ను విప్పి వినండి, చెవులు విప్పి వినండి, కన్ను విప్పి చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తిరిగి చూడండి, దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాష్ట్రంలో నిజంగానే అధికారం పోయినందుకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి బాధ లేదు. కానీ 1 సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠ ఇంత దిగజార్చారు కదా. మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ఎవరు చూసినా ఇలాంటి పాలనను మేము ఊహించలేదు, అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, గురుకులాలు పెట్టినప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన గురుకులాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే ఏకే ఖాన్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టున్నారు. ఒక్క మాట చెప్పారు, జనరల్గా ముస్లిం సోదరులు ఆడబిడ్డల్ని చదివించరు, కానీ గురుకులాలలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గురుకులం ఏర్పాటు చేయండి, మీ అమ్మాయిలు బాగా చదువుకుంటేనే మీ దాంట్లో వ్యవస్థలో మార్పు వస్తుందని గట్టిగా చెప్పి నమ్మించి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. 1020 గురుకులాలు ఉంటే 650 గురుకులాలు అమ్మాయిల పేరు మీదే పెట్టారు. అంటే ఏ విధంగా ఆలోచించినారు కేసీఆర్ గారు అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వం అవసరం.
ఈ రాష్ట్ర ప్రతిష్ట, ఈ రాష్ట్ర గౌరవం, ప్రజల గౌరవం కాపాడాలంటే ఒక కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే అడుగడుగున అన్ని వర్గాలను